ఏదైతే ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అనేది అందరికీ కూడా వివరించబోతా ఉన్నాం. వివరించి మేము కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే నిధులు అడగబోతా ఉన్నామో, ఏదైతే సపోర్ట్ అడగబోతా ఉన్నాం, ఇది అందరు పార్టీలకి తెలియాలి. ఎందుకు అడుగుతున్నాము, ఎందుకింత గట్టిగా ఆంధ్రప్రదేశ్ ఎందుకింత గట్టిగా అడుగుతూ ఉంది అని. ఈ నెంబర్స్ ఏదైతే రాబోతా ఉన్నాయో, ఏదైతే ఈ వైట్ పేపర్ రాబోతా ఉందో ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి, ఇది రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా కొద్దిగా షాక్కి గురే నెంబర్సే రాబోతూ ఉన్నాయి. ఈ వైట్ పేపర్లో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నోటీస్ చేస్తారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో నోటీస్ చేస్తే సరిపోదు, ఇక్కడ పార్లమెంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియాలి. తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అడిగే సపోర్టు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే అడుగుతూ ఉన్నామో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తారని చెప్పి మా నమ్మకం. వీటన్నిటితో పాటుగా ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మేము ఈ బడ్జెట్ సమావేశంలో లేవనెత్తబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే మేము ప్రైవేటైజేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా సుముఖంగా లేమో దాన్ని కూడా మేము లేవనెత్తబోతా ఉన్నాం. వీటితో పాటుగా పాపులేషన్ సెన్సస్ గురించి అందరూ అడుగుతూ ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం స్కిల్ సెన్సస్ గురించి అడుగుతూ ఉన్నాం. దీన్ని కూడా మాట్లాడబోతా ఉన్నాం. రైల్వేస్ సంబంధించి, రోడ్స్ సంబంధించి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి. వీటన్నింటినీ గురించి కూడా ఏదైతే కొద్దిగా నత్తనరగా నడుస్తున్నాయో, గడిచిన 5 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమికి సంబంధించిన డబ్బులు ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి నీరు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి వచ్చిన డబ్బును డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే రెండవది ఏదైతే స్టేట్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉందో అది ఇవ్వకుండా ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా వైట్ పేపర్స్ ఏదైతే రిలీజ్ చేసిందో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, ముఖ్యంగా అమరావతి గురించి అది లేవనెత్తబోతా ఉన్నాం, పోలవరం గురించి అది లేవనెత్తబోతా ఉన్నాం, అలాగే పవర్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైతే వైట్ పేపర్ రిలీజ్ చేసిందో దాని గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. అలాగే సహజ వనరుల దోపిడీ ఏదైతే దానిపైన వైట్ పేపర్ రిలీజ్ చేశారో, ఏదైతే జరిగిందో ఈ 5 సంవత్సరాల నుంచి కూడా వాటి గురించి కూడా మాట్లాడబోతున్నాం. వీటన్నిటితో పాటుగా ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన వైట్ పేపర్ ఏదైతే రిలీజ్ చేయబోతా ఉన్నామో వీటన్నిటి గురించి కూడా రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో మా అందరూ మెంబర్స్ అందరం కూడా దాన్ని లేవనెత్తబోతా ఉన్నాం, మాట్లాడబోతా ఉన్నాం. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ వాళ్ళు మౌనంగా ఉన్నారు, వైసీపీ బీహార్ ఏమో వాళ్ళ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అడిగారు, మీరు మాత్రం సైలెంట్ కూడా జగన్ రమేష్ ట్వీట్ చేసిన ఆయన కూడా చెప్పారు. ఒకటి మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నాం, ఇప్పుడు మనం ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే అడగబోతా ఉన్నామో ఇప్పటికే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏదైతే